దేవుని పెట్టకుండా ఉంటున్నాడు. నిన్న దేవుడు కొద్ది మాటలు ఇచ్చాడు, బట్టి ఏమన్నాడు. ఈరోజు కూడా కొద్ది మాటల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి కొద్ది మాటలు కూడా ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి దేవుడు ఒకసారి ఏం చెప్పారంటే, నేను ఉండడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి అని చెప్పేసి ఒక ప్రత్యక్ష గుడారాన్ని వేయమని చెప్పి అందులో ఒక నిబంధన మందసాన్ని ఉంచాలి, దాన్ని తయారు చేయమని చెప్పాడు. ఆ నిబంధన మందసాన్ని దేంతో తయారు చేస్తారంటే వాళ్ళు తుమ్మ చెట్టుతో తుమ్మకాడతో తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఆ నిబంధన మందసం అంటే ఒక పెట్టెలాగా ఉంటుంది. తుమ్మకాడతో తుమ్మ చెక్కతో చేసిన ఒక పెట్టె లాంటిది. అందులో ఒక 3 వస్తువులు ఉంచమని దేవుడు చెప్పాడు. అందులో ఒకటి మన్నా పాత్ర. ఇశ్రాయేలు ప్రజలు ఆహారం లేదు అనే వాళ్ళు దాని గురించి అడిగినప్పుడు ఆహారం కావాలి, మాకు ఆహారం లేదు, ఐగుప్తులో మాకు చక్కగా ఆహారం దొరికేది అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు పైనుంచి వాళ్ళ కోసం ఒక ఆహారాన్ని కురిపిస్తాడు, మన్నా అనే ఆహారం. చాలా కాలం వాళ్ళు ఆహారం తిని వాళ్ళు తృప్తి పొందేవాళ్ళు. దానికి గుర్తుగా ఆ మన్నా పాత్ర ఒకటి ఆ నిబంధన మందసంలో ఉంచమని దేవుడు చెప్తాడు. అది మొదటిది. రెండవది చిగిరించిన ఆహారం కర్ర. చిగిరించిన ఆహారం కర్ర. కర్ర అంటే మామూలుగా మనం చెట్టుకు ఉంటే కొమ్మ అంటాం, పచ్చిగా ఉండేది. దాన్ని నరికేసి కొంతకాలం ఎండిపోతే దాన్ని కర్ర అంటాం, అందులో ప్రాణం ఉండదు. కానీ ఈ ఆహారం కర్రకి చిగురు ఉంటుంది. దాన్ని కూడా ఆ నిబంధన మందసం ఉంచమంటాడు దేవుడు. అలాగే 10 ఆజ్ఞలు ఉన్నటువంటి రాతి పలకలు, ఆ రాతి పలకను కూడా ఆ నిబంధన మందసం ఉంచమంటాడు. మొత్తం 3 రకాల వస్తువులు ఉంచమని చెప్తాడండి. ఫస్ట్ ఏంటండి, మన్నా పాత్ర, అలాగే చిగిరించిన ఆహారం కర్ర, మూడవది 10 ఆజ్ఞలు ఉన్నటువంటి రాతి పలకలు. ఒకప్పుడు నిబంధన మందసంలో ఈ 3 ఉండేవి. ఆ కాలంలో నిబంధన మందసం ఉండేది. మరి ఈ కాలంలో నిబంధన మందసం ఉందా లేదా అంటే మనతో ఆయన ఒక నిబంధన చేస్తాడు. అదే కొత్త నిబంధన. మనం పాత నిబంధన కొత్త నిబంధన అంటాం. యేసుక్రీస్తు మనతో చేసిన నిబంధన, తన రక్తంతో మన పాపాలను కడిగి మనతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని కొత్త నిబంధన అంటాం. అందుకనే నిబంధన జనులు అనే పాట కూడా ఉంటుంది. మనం నిబంధన జనులు, ఆయన మనతో నిబంధన చేశాడు, కొత్త నిబంధన. మరి నిబంధన మందసం అనేది ఆ రోజుల్లో ఉంది, మరి ఈ రోజుల్లో ఉందా అంటే మనమే ఆయన నిబంధన మందసం. మనల్ని ఆయన ఒక మందసం లాగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. మనలో కూడా మనల్ని అంటే మన హృదయాన్ని నిబంధన మందసంగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో స్థలం అనేది 2 రకాలుగా ఉండేది. పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం అని. మన దేహం పరిశుద్ధ స్థలం లాగా పోల్చుకుంటే మన హృదయం అనేది అతి పరిశుద్ధ స్థలం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనసు ఉండేది. మన హృదయాన్ని అతి పరిశుద్ధ స్థలంగా చేసుకొని ఆయన ఆత్మ అక్కడ నివసించాలని, దాన్ని ఆయన మనసంగా చేసుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి అందులో ఉండాల్సిన ఈ 3 పాత్రలు ఏమిటి? మనం ఇప్పుడు మనకి ఆ కాలంలో వారికి మన్నాను కురిపించాడు దేవుడు, వారి ఆకలిని తీర్చడానికి, వారికి ఆహారంగా ఉండడానికి. మరి ఈ కాలంలో మనకు కూడా మన్నా ఉందా? మన కోసం కూడా మన్నా కురిపించాలంటే మనకి ఈ రోజుల్లో కూడా మన్నా ఉంది. ఎవరైనా చెప్పగలరండి అదేంటో అమ్మా? ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి మన్నా ఏంటంటే వాక్యం అనేది మనకి ఆత్మీయ ఆహారం. ఆ రోజుల్లో వారి శరీరానికి కావాల్సిన ఆహారం కోసం మన్నాన్ని దేవుడు కురిపించాడు. మరి మనకు కావాల్సింది ఏంటంటే ఆత్మీయ ఆహారం. మన ఆత్మీయ ఆహారం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని సాక్షాత్తు ప్రభువే చెప్తా ఉంటారు. దేవుని నోట నుంచి వచ్చే మాట దేవుని వాక్యం. ఆ వాక్యమే మన యొక్క ఆత్మీయ ఆహారం, మన ఆత్మకు ఉండేటటువంటి ఆకలిని తీర్చేటటువంటిది. కాబట్టి మన హృదయంలో ఏమున్నారంటే దేవుని వాక్యం ఉండాలి. మనం చాలామంది ఎప్పుడన్నా ఏదైనా పీడకలు వచ్చినా, ఎక్కడికన్నా వెళ్ళినా అక్కడ పడుకోవాలంటే వాళ్ళకి కొంచెం భయం వేస్తే, ఏదన్నా చీకటి లాంటిది నిలబడితే భయం వేస్తే వాళ్ళు బైబిల్ తారకం పెట్టుకొని పడుకుంటారు. మీరు ఎవరన్నా అట్లా పెట్టుకొని పడుకున్నారమ్మా? బైబిల్ తారకం పెట్టుకొని అంటే సహజంగా భయం ఉంటుంది మనకు కొంచెం. ఎప్పుడైనా పీడకలు వచ్చినా
ఆ కాలంలో ఏమైనా దెయ్యాలంటే కనిపించినా కొంచెం బైబుల్ మన దగ్గరలో ఉంటాయి, మనసు దగ్గర ఉంటాయి, ఏదైనా తల కింద ఉంటాయి, అవి మన మీద రావు అని కొంత ధైర్యం ఉన్నది, అందులో తప్పేం లేదు. కానీ ఎందుకని బైబుల్ మన తల కింద ఉంటే మన మీదకి దెయ్యం రావడానో లేదంటే చీకటి మన మీద పడతానో మనం ధైర్యంగా ఉంటాం గల కారణం ఏంటి? బైబుల్లో దేవుని వాక్యం ఉంది కాబట్టి అది మన మీద రాదు, మన జోలికి రాదు అని మనకు కొంత ధైర్యం ఉంటుంది. అయితే దేవుడు ఏం ఆశపడతా ఉన్నాడంటే, ఎలా అయితే నిబంధన మందసంలో మన్నా పాత్ర తీసుకెళ్ళి ఆ నిబంధన మందసంలో ఉండాలని ఆశపడ్డాడు, దేవుని వాక్యం అనేది బైబిల్లో అలాగే వాగ్దానం కార్డుల్లో లేదంటే క్యాలెండర్లో బయట ఉండాలని దేవుడు ఆశపడలేదు. దేవుడు ఆ వాక్యం మన హృదయంలో ఉండాలని, మన్నా పాత్ర ఎలా అయితే నిబంధన మనసులో లోపంలో అలాగే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంటే అది ఏం చేసిద్దంటే, అపవాది మన మీదకి అగ్నిబాణాలు వేసినప్పుడు ఆ అగ్నిబాణాలు అడ్డుకునే ఖడ్గం లాగా అది ఉపయోగపడుతుంది. మనకి యుద్ధం చేసే వాళ్ళకి చాలా రకాల ఆయుధాలు ఉంటాయి, ఒక కత్తి, ఒక డాలు, అలాగే బాణాలు, రకరకాల ఆయుధాలు వేసుకుని వెళ్తారు. ఎందుకంటే మొదట కత్తితో యుద్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ కత్తి ఇరిగిపోయింది అనుకోండి, అవతల శత్రువు మనల్ని కొట్టేటప్పుడు మనం ప్రాణాలను రక్షించుకోవడానికి కనీసం డాలైనా అడ్డం పెట్టుకుంటాం. ఒకవేళ డాల్ కూడా పోయింది అనుకోండి, మన దగ్గర ఉన్న బాణాలు వేసైనా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తాం మనం కాపాడుకోవడానికి. అట్లాగే మనం రకరకాలైన వాక్యాలు మన హృదయంలో ఉంటే ఆ వాక్యం ఖచ్చితంగా మనకు ఉపయోగపడింది. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అనుకోకుండా ఈ శానిటైజర్ లిక్విడ్ కాకుండా కొంచెం బాగా థిక్గా మందంగా ఉండే జెల్ లాంటిది ఉంటుంది, అది అనుకోకుండా ఇంత కంట్లో పడిపోయింది. అతనికి కంట్లో పడిపోతే అది కంటికి ఎట్లా పడిపోయిందంటే, మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు సిమెంట్ని ఇలా గోడకేసి కొట్టి అలా అతుక్కుపోయింది చూడండి, అలా అతుక్కుపోయింది. ఎంతసేపు పడినా కానీ అది పూర్తిగా రాట్లా, చాలాసేపు పట్టింది. అంతసేపు అది ఆ కెమికల్ అనేది కంట్లో ఉంటే కంపల్సరీగా కంటికి డ్యామేజ్ ఉంటుంది, అది ఎంత ఉంటుందో చెప్పలేదు కానీ కంపల్సరీగా ఉంటుంది. వెంటనే ఆ యవనస్తుడికి ఒక వాక్యం గుర్తొచ్చింది, ఏంటంటే, దేవా నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవని మీ వాక్యం చెప్తున్నారు ప్రభావ, దయచేసి నా కళ్ళు పోవటం అనేది నీ చిత్తం కాదు, నేను కుటుంబాన్ని అవడం అనేది నీ చిత్తం కాదు అని భావిస్తా ఉన్నాను అని ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆ యవనస్తుడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నా కానీ ఇంకా కొంతసేపు ఇంకా కొన్ని రోజుల పాటు కొంచెం కన్ను మసమసగా ఉండేది. అతను అయినా కానీ కొంచెం అనుమానం పడకుండా, దేవా ఖచ్చితంగా నువ్వు స్వస్థపరుస్తావు, దీనివల్ల ఏమీ కాదు అని నేను భావిస్తా ఉన్నాను, ఎందుకంటే నా తల వెంట్రుకలు నువ్వు లెక్కించే ఉంటావు, నా కన్ను అది ఉండటం నీ చిత్రం అయితే ఉండిద్ది, లేదు అది డ్యామేజ్ అవటం నీ చిత్రం అయితే డ్యామేజ్ అయ్యిద్ది అని ఆ యవనస్తుడు ప్రార్థన చేసుకున్నాడు. కొద్ది రోజులకి అసలు ఆ మసక్ కానీ దాని తాలూకా ఎఫెక్ట్ కానీ ఏమీ లేకుండా దేవుడు తీసివేశాడు. ఒక వాక్యం మన హృదయంలో ఉంటే ఆ సందర్భానికి అది ఉపయోగపడుద్ది, అది కత్తిలాగా ఉపయోగపడుద్దో, డాల్లాగా ఉపయోగపడుద్దో, లేదంటే ఒక బాణంలాగా ఉపయోగపడుద్దో, ఖచ్చితంగా మనల్ని అపవాది బారిన పడకుండా కాపాడటానికి ఆ వాక్యం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. కాబట్టి ఆ వాక్యం అనేది ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. మనం ఎన్ని వాక్యాలు వింటూ ఉంటామో ప్రతి వాక్యం మన హృదయం లోపలికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి, వాక్యాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలంటే, క్రికెట్ ఆడేవాళ్ళని ఎట్లా చూసారమ్మా, క్రికెట్ ఆడేవాళ్ళలో రెండు రకాలు ఉంటారు. ఒకటేమో ఒకడు బంతి తీసుకుతా ఉంటాడు, ఇంకోటి ఏం చేస్తాడంటే ఆ బంతిని అది అసలు వాడి దగ్గరికి కూడా రాకముందే దాని బ్యాట్తో కొడితే ఎక్కడికో వెళ్ళిపడిపోయింది. వాక్యం అనేది మన హృదయంలోకి వస్తున్నప్పుడు అసలు అది మన హృదయంలో పడకుండానే దాన్ని విసిరేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. కానీ ఇంకొకటి ఉంటారు అదే క్రికెట్ ఆటలో, ఆడు ఎంత స్పీడ్గా కొట్టినా కానీ ఆ బంతిని క్యాచ్ పెట్టుకుంటాడు, మనం కూడా దేవుని వాక్యం ఒక విత్తనంలాగా మన హృదయంలో పడతా ఉన్నప్పుడు దాన్ని మనం పట్టుకొని దాచుకొని భద్రం చేసుకునే వారంగా ఉంటే అది మనల్ని ఆపత్కాలంలో అది మనం తప్పించింది. మనం కృంగి ఉన్నప్పుడు అది మనల్ని లేవనెత్తింది, అది మనల్ని బలపరిచింది. మనం పాపంలో పడకుండా అది మనల్ని తప్పించింది. యోసేపు ఒక స్త్రీ తనని ప్రేరేపించినప్పుడు ఆ స్త్రీ బారిన పడకుండా తను బలంగా ఉండడానికి కారణం ఏదై ఉంటుంది అంటే కేవలం దేవుని మాటలే. దేవుని మాటలు మాత్రమే ఒక వ్యక్తిని పాపంలో పడకుండా పట్టుకోగలవు, జారిపోకుండా పట్టుకోగలవు. బాధలో ఉన్నప్పుడు అతన్ని కృంగిపోకుండా అతన్ని లేవదీయగలవు, అలాగే అపవాది నుంచి తప్పించగలవు. కాబట్టి దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వస్తున్నప్పుడు
అది మన హృదయంలోకి రాకముందే మనమే ఎదురెళ్ళి దాన్ని పట్టుకొని దాన్ని భద్రం చేసుకొని మన హృదయంలో దాన్ని లోపలికి చేర్చుకునే వారంగా ఉండాలి. కానీ అది మన దగ్గరికి రాకముందే దాన్ని పక్కకి నెట్టివేసే వారంగా ఉండకూడదు. కాబట్టి కంపల్సరీగా మన హృదయం ఒక మందసం లాగా ఉండాలంటే దేవుని వాక్యం మన్నాకు సాదృశ్యంగా ఉన్న దేవుని వాక్యము ఆత్మీయ ఆహారం మన హృదయంలో ఉండాలి. అది మొదటిది. ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను చదువుకునేటప్పుడు ఒక తనతో పాటు స్నేహం చేసే ఒక అన్యుడికి, అంటే ఒక విగ్రహారాధన చేసే వ్యక్తికి రోజు కొంచెంసేపు దేవుడి మాటలు చెప్తూ ఉండేవాడు. రోజు కొంచెంసేపు. ఎందుకంటే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళకి లంచ్ బ్రేక్ కానీ లేదంటే ఇంటర్వ్యూలు కానీ ఎక్కువ టైం కొంచెమే వేస్తారు, కొద్ది నిమిషాలు ఇస్తారు. ఆ కొంచెం టైంలోనే ఈ దేవుడు నమ్ముకున్న ఈ యవనస్తుడు ఏం చేసేవాడంటే కొంచెం దేవుని మాటలో అంత పంచుకోవడానికి ఇష్టపడేవాడు. భయంకరమైన విగ్రహారాధికుడు ఆ వినే వ్యక్తి. అతను కొద్ది రోజుల తర్వాత ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నువ్వు ప్రతిరోజు దేవుడి గురించి చెప్తా ఉన్నావు కదా, ఆ మాటలు వింటా ఉండగా నాలో జరిగిన మాట ఏంటంటే, నువ్వు నాతో ఈ మాటలు చెప్పడం స్టార్ట్ చేయక ముందు నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నాను. సరైన సమయంలో ఈ మాటలు నన్ను బలంగా ఆ వ్యక్తితో పాపం చేయకుండా ఆపిని అని ఆ వ్యక్తి దేవుడు మాటలు చెప్పిన ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఆ యవనస్తుడి దగ్గరకు వచ్చి చెప్పాడు. ఒక అన్యుడు దేవుడు అంటే ఏంటో తెలియని ఒక వ్యక్తి కొద్ది మాటలు విన్నప్పుడు అతను ఒక పాపం చేయకుండా వెనక్కు వచ్చేసి ఆ మాటలు అతను గద్దించి ఈ వ్యక్తి చెప్పిన దేవుడు నమ్ముకున్న వ్యక్తి చెప్పిన కొద్ది మాటలు దేవుడు అంటే కూడా తెలియని ఒక వ్యక్తిని పాపంలోకి వెళ్లకుండా వెనక్కి లాక్కొచ్చింది. అతనే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మీ దేవుడి మాటలు చాలా గొప్పవి, అవి నన్ను పాపం చేయకుండా నన్ను భయపెట్టి వెనక్కి తీసుకొచ్చింది అని చెప్తా ఉన్నాడు. మన హృదయంలో వాక్యం ఉంటే మనం జీవించడం మాత్రమే కాకుండా అనేకుల్ని జీవింప చేసే వారంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం బతుకుతాము. అనేకులు ఎవరైతే పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారు అనేకులు ఉన్నారో వారందరూ కూడా బ్రతికించే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక డాక్టర్ ఎంతో మందిని బ్రతికిస్తాడు, తాను చేసే వైద్యం ద్వారా ఎంతో మందిని బ్రతికిస్తాడు. అలాగే ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని బ్రతికించాలని, అటు వారంగా మనం ఉండాలని, దానికి కావాల్సిన దేవుని వాక్యం ముందు మన హృదయంలో ఉండాలని, కేవలం బైబుల్లోనో లేదంటే ఎక్కడో వాగ్దానం కార్డు మీదో క్యాలెండర్ మీదో ఇంకో చోట కాకుండా అది మన హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇది మన హృదయంలో ఉండాల్సిన మొదటి వస్తువు దేవుని వాక్యం. రెండవది చిగురించిన అహరోను కర్ర. ఇందాకే చెప్పుకున్న విధంగా కర్ర అంటే చెట్టు నుంచి వేరు చేయబడింది, దానికి ప్రాణం ఉన్నది, ఎండిపోయింది, చచ్చిపోయింది. అలాంటి కర్ర అది దేవుడి నుంచి చెట్టు నుంచి వేరు చేయబడటం అంటే దేవుడి నుంచి వేరైపోవడానికి గుర్తు. మనం కనుక దేవుడి నుంచి వేరైపోతే జీవించున్నామన్న పేరు మాత్రమే ఉండగానే నీవు మృతుడిగా అన్నట్లుగా మనం అందరికీ మామూలుగా కనిపించవచ్చు. కానీ దేవుడి దృష్టిలో మనం చచ్చిన వారంగా, చచ్చిపోయి కుళ్ళు వాసన వస్తున్న శవాల్లా కనిపిస్తూ ఉంటాం. చచ్చిపోయిన శవాలాగా దేవుని దృష్టికి కనిపిస్తూ ఉంటాం. కానీ మనుషులకైతే మామూలుగా కనిపిస్తూ ఉంటాం, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా బాగున్నట్టు కనిపిస్తూ ఉంటాం. మనం కనుక దేవుని వైపు తిరిగితే చచ్చిపోయిన శవంలాగా లేదంటే చెట్టు నుంచి వేరు చేయబడిన కర్రలాగా ఉన్న మనల్ని చిగురించేలాగా చేస్తారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ అలా కనుక దేవుని చేత మళ్ళా అంటకట్టబడి చిగురించే వారంగా ఉండడానికి ఇష్టపడకపోతే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవమ్మా. యెహెజ్కేలు 31:13. మరియు పడిపోయిన అతని ఓడి మీద ఆకాశ పక్షులని దిగి వాలును అతని కొమ్మల మీద బూది ఎత్తులని పడును. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మనం కనుక కేవలం ఒక మొద్దులాగా, ఎండిపోయిన ఒక మొద్దులాగా లేదంటే బీడు వాడిపోయిన ఒక పొలంలాగా చెట్టు నుంచి వేరు చేయబడి చచ్చిపోయిన ఒక కర్రలాగా అలా మాత్రమే ఉండడానికి ఇష్టపడితే, జీవించడానికి ఇష్టపడకపోతే ఆకాశ పక్షులు వచ్చి అతని మొద్దు మీద వాళ్తాయంట. ఆకాశ పక్షులు అనే పదం బైబిల్లో చాలా చోట్ల అపవాదికి వాడి సైన్యానికి గుర్తుగా రాయబడి ఉంది. ఆకాశ పక్షులు వచ్చి వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకొని పోవడని
విత్తనాలు ఉపమానంలో ఉంటుంది. మనం కనుక మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఎండిపోయిన జీవితంలో కనుక ఉంటే, ఎండిపోయిన ఒక ముద్ద లాంటి వ్యక్తిలాగా, లేదంటే ఎండిపోయిన ఒక ఎముకలాగా కనుక ఉండటానికి మాత్రం ఇష్టపడితే అపవాది ఆకాశ పక్షులు వచ్చి అతని మొద్దు మీద, అతని పడిపోయిన లేదంటే ఎండిపోయిన మొద్దు మీద వాళ్ళు అని ఉంది. మన దగ్గరికి మోషే ఉంటాడు, అతని శవం దగ్గరికి అపవాది వస్తాడు, దేవదూత వస్తాడు. కానీ మనం కనుక చనిపోతే ఈ వ్యక్తి నావాడు అని దేవదూతే వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ అపవాది కూడా వచ్చే వ్యక్తులుగా ఉండకూడదు, అపవాది మాత్రమే వచ్చే వ్యక్తులుగా ఉండకూడదు. ఇతను నావాడు అని అపవాది వచ్చాడనుకోండి మన దగ్గరికి, ఇంకా మన పని అంతే, నరకంలోకి వెళ్తాం. ఇంకా మనం ఎవరు విడిపించడానికి, మళ్ళీ మనం వెనక రావడానికి, అయ్యా నాకు ఒక అవకాశం అయ్యా, నేను బ్రతుకుతానయ్యా, ఒకసారి నన్ను బ్రతికించయ్యా, నేను మళ్ళీ నీకు సాక్షిగా జీవిస్తానయ్యా అని మనం ఎంత ఏడ్చినా కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదండి. కాబట్టి మన ముద్దు మీద అపవాది ఆకాశ పక్షులు వచ్చి వాడే వారంగా మనం ఉండకుండా ఉండాలంటే చిగురించే వ్యక్తులుగా ఉండాలి. ఎలా చిగురిస్తాము అనే దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం బైబిల్ నుంచి. సంసోను ఉంటాడు. ఈ సంసోను కేవలం దేవుని కోసం, దేవుడి ఒక ప్రత్యేకమైన పని కోసం అతన్ని కలగజేశాడు. సంసోను పని ఏంటంటే దేవుని ప్రజలకి శత్రువులుగా ఉన్నటువంటి ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని రక్షించడం సంసోను యొక్క పని. ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలైనటువంటి వారిని శత్రువుల బారిన పడకుండా వాళ్ళని సంరక్షించడమే సంసోను యొక్క పని. అతను ప్రత్యేకమైన వాడు, అతను ప్రత్యేకమైన పని కోసం పుట్టిన వ్యక్తి. అతను పుట్టకముందే దేవదూత వచ్చి అతన్ని ఎలా పెంచాలి, అసలు అతను ఎందుకు పుడుతున్నాడు, అసలు అతను పుట్టక గల కారణం ఏంటి, అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడతాడు. దేవదూత వచ్చి ఒక వ్యక్తి పుట్టకముందే నీకు ఒక కొడుకు పుడతాడు లేదా నీకు ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డను ఎలా పెంచాలి అని చెప్పిన సందర్భాలు బైబిల్లో 3 ఉంటాయి. ఒకటి సంసోను, మొదటిది. రెండవది యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. మూడవది మరియా. ఈ 3 సందర్భాల్లో మాత్రం మనకు కనపడది. అందులో మొదటి వాడు సంసోను. కేవలం దేవుని సంకల్పం చొప్పునే ఒక ప్రత్యేకమైన పని కోసం పిలువబడిన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన పని కోసం ఈ భూమి మీద పంపబడిన వ్యక్తి సంసోను. అయితే అతను కొంతకాలం దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు అతను వారి మీదకు వెళ్ళి జయాన్ని సాధిస్తూ ఉంటాడు, దేవుని ప్రణాళికలోనే ఉంటాడు. కానీ కొంతకాలం తర్వాత అతను దేవుని మార్గంలో నడవాల్సిన వ్యక్తి, అతను చూపు పక్కకు మళ్ళిద్ది, ఒక వేషి వైపుకు మళ్ళిద్ది. వేషి వైపుకు మళ్ళినప్పుడు ఆవిడ పంచం చేరి ఆవిడ దగ్గర ఉండి దేవుని ప్రణాళికలోంచి పక్కకు వెళ్ళిపోయి దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు. దేవునికి విరోధంగా జీవిస్తా కూడా అతను ఏమనుకుంటాడంటే దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు అనుకుంటాడు. సంసోను నీ మీద ఫిలిష్తీయులు పడిపోయారు అనగానే ఎప్పటిలాగే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుని ఇలా ఆ తల యొక్క వెంట్రుకలు జూల్లాగా ఉంటారు, ఇలా విధించుకొని లెగుస్తాడు. తీరా చూస్తే అతనికి జుట్టు ఉండదు, సరే జుట్టు లేకపోతే బలం కూడా ఉండదు. పూర్తిగా ఒక కోడిపిల్ల గెత్తకి చిక్కితే ఎలా ఉంటుందో అలా చిక్కుకుంటాడు ఫిలిష్తీయుల చేతిలో. చిక్కుకున్న తర్వాత అతను తీసుకెళ్ళి ఒక విగ్రహారాధన సంబంధమైన దేవాలయంలో నిలబెట్టి వాళ్ళు కొంత మాట్లాడుకుంటూ ఉంటారు. మన దేవత ఇతను మనకు అప్పగించింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అతను పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించాయా, నేను ఎలా జీవించవలసిన వాడిని ఎలా జీవించాను, దయచేసి ఒక్కసారి నా మీదకి నీ ఆత్మను పంపు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అని అతను పశ్చాత్తాపడినప్పుడు ఎండిపోయిన ఆ వ్యక్తి యొక్క జీవితంలోకి మళ్ళా దేవుడు తన ఆత్మను పంపి అతనికి మళ్ళా ఎంటుకలు మరవటం ప్రారంభిస్తాయి. తనకి జుట్టు మళ్ళా మరవటం ప్రారంభించింది. ప్రారంభించడం అంటే దేవుని ఆత్మ మళ్ళా ఆత్మ మీదకి రావడం ప్రారంభించింది. మనం కూడా ఒకవేళ మన ఆత్మీయ జీవితం ఎండిపోయిన ఎముకలాగా కానీ, లేదంటే ఎండిపోయిన ఒక మృద్దులాగా కానీ, బీడుబారిన ఒక పొలంలాగా కానీ, మనం చచ్చిపోయిన స్థితిలో కనుక ఆత్మీయంగా ఉంటే, ఎప్పుడైతే మనం దేవా నన్ను క్షమించాయా, నేను మరలా నన్ను బ్రతికించాయా అని కనుక మనం పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో వేడుకుంటే సంసోను మీదకి మరలా తన ఆత్మ పంపిన దేవుడు ఎలా అయితే దేన్నైతే దేవుడు అతని శరీరంలో నుంచి ఆ జుట్టును తీసివేయకూడదని చెప్తాడు, దాన్ని అతను పోగొట్టుకుంటాడు. దేవుడు అతను పశ్చాత్తాపడినప్పుడు మరలా దాన్ని అతనికి అనుగ్రహిస్తాడు. దేవుడు ఏదైతే తన ఆత్మను మనకి ఇచ్చాడో, దేన్నైతే మనం ఒకవేళ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నామో, మరలా ఆయన వైపు తిరిగి చేతులు చాపి ఆయన అడిగినట్లయితే దేవుడు మరలా తన ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు.
అప్పుడు మాత్రమే మనం ఆ ఎండిపోయిన మొద్దులాగా కాకుండా మరలా చిగురించేటటువంటి ఒక కర్రలాగా, అహరోను కర్రలాగా ఉండగలము. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా ఇది ఉండాలి. ఒకవేళ మనం ఎండిపోయిన జీవితంలో ఉంటే మరలా చిగురించాలి. అప్పుడు మాత్రమే ఆ నిబంధన మందసంలో ఎలా అయితే అహరోను కర్ర ఉందో మన జీవితం కూడా దేవుని ఆత్మ మనలో నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది మనలో ఉండాల్సిన రెండవది. మొదటిది వాక్యము, రెండవది చిగురించే స్వభావము. ఎప్పటికప్పుడు చిగురించే స్వభావము, ఎండిపోయే స్వభావం కాదు. ఎప్పటికప్పుడు ఒక చెట్టు చూస్తే ఎప్పటికప్పుడు కొత్త చిగురులు వస్తానే ఉంటాయి, ఎదుగుతానే ఉంటుంది. చిగురులు వస్తానే ఉంటాయి, ఎదుగుతానే ఉంటుంది. ఆ చిగురే కొంతకాలానికి కొమ్మ అయింది, మళ్ళా చిగురు వస్తూ ఉంటుంది. అది అలా ముందుకు వెళ్తా ఉంటుంది చెట్టు అనేది. మనం కూడా ఎప్పటికప్పుడు చిగురించాలి. ఎప్పటికప్పుడు ఆ చిగురు అనేది కొమ్మ అవ్వాలి, ఇంకా కొత్త చిగురు రావాలి, అలా ముందుకు సాగాలి. కానీ అది అంతటితో ఆగిపోయి ఎండిపోకూడదు, ఇటువంటి స్వభావం ఉండకూడదని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మూడవది, ఆ నిబంధన మందసంలో ఉన్న మూడవ వస్తువు ఏంటంటే రాతి పలకలు. దేవుడే స్వయంగా తన చేతితో కొన్ని ఆజ్ఞలు రాసిచ్చాడు. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కొన్ని ఆజ్ఞలు దేవుడు రాసిచ్చాడు. ఆ రాతి పలకలను వాళ్ళు నిబంధన మందసంలో పెట్టారు. మరి దేవుడికి నిబంధన మందసంలాగా మనం ఉండాలి అని ఆశిస్తే, మన హృదయం ఆయనకి మందసంలాగా ఉండాలని ఆశిస్తే మన హృదయంలో మరి ఏముండాలి అంటే, సొలొమోను భక్తుడు అంటాడు, దేవుని మాటల్ని మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి అంటాడు. దేవుని యొక్క మాటల్ని, దేవుని వాక్యం ఏం చేయమని చెప్తుంది, ఏం చేయొద్దని చెప్తుందో వాటిని మన హృదయం అనే పలక మీద రాసుకోమంటాడు. మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మనం మాట్లాడుకున్న విషయాల్లో చాలా మర్చిపోతాం. చాలా మంది నా కోసం కూడా ప్రార్థన చేయండి అని చాలా మందికి చెప్తా ఉంటారు. సరేనండి తప్పకుండా చేస్తా అంటారు. చాలా మంది చెప్తా ఉంటారు, బాబు నా కోసం కూడా ప్రార్థన చేయండి, అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయండి, పలానా సంస్థ కోసం ప్రార్థన చేయండి అని చాలా మంది చెప్తా ఉంటారు. మనం ఏం చేస్తామంటే సరేనమ్మా తప్పకుండా చేస్తా ఉంటాం. కానీ ఎవరెవరు చెప్పారో నాకేం గుర్తుండదు. మనం ఏం చేయాలంటే ఎవరైనా ప్రార్థన చేయమని చెప్తే ఎవరు చేయమన్నారు, దేనికోసం చేయమన్నారు ఒక చోట రాసుకుంటే, అలా ఎంతమంది మనం అడిగారో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుంటే వాళ్ళందరి కోసం ఒకరి కోసం ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళు దేనికోసం చేయమన్నారో దానికోసం చేయడానికి అవకాశం ఉంటుంది. మనం మాట్లాడుకునే విషయాలన్నీ మనకు గుర్తుండకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాటన్నిటిని ఒక చోట రాసుకోవాలి. రాసుకుంటే మనకి మనం దేనైతే రాసుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి గుర్తుంటుంది. మనం మర్చిపోయినా అక్కడ రాయబడి లేదని ఉంటే కనుక దాన్ని చూసుకుంటే మనకు గుర్తుంటుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడి యొక్క ఆజ్ఞల్ని మన హృదయం అనే పలక మీద రాసుకొని భద్రపరచుకోమంటున్నాడు. రాసుకొని ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి ఒక బుక్ ఉందనుకోండి, ఈ బుక్లో నేను కొన్ని విషయాలు రాసుకున్నాను. మీకు ఇప్పుడు నేను ఏ మాటలు చెప్పాలో, దేవుడు ఏ మాటలు అయితే చెప్పడానికి నాకు ప్రేరేపించాడు వాటన్నిటిని రాసుకున్నాను. ఎందుకంటే ఇలా రాసుకోకపోతే నేను మర్చిపోయే అవకాశం ఉంటుంది. మర్చిపోయి చెప్పాల్సిన విషయాన్ని చెప్పలేకపోవచ్చు. రాసుకుంటే మనం మర్చిపోతే గప్పులు దాన్ని చూసుకుంటే దానికి గుర్తు వస్తుంది. అలాగే ఫస్ట్ పేజీలో ఏమి రాసుకున్నాం, రెండో పేజీలో ఏమి రాసుకున్నాం, మూడో పేజీలో ఏమి రాసుకున్నాం, వాటన్నిటిని ఒకసారి రాసుకుంటే మనం ఎన్ని రాసుకున్నాం వాటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి దాని ప్రకారం చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, బైబుల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒకటి కాదు రెండు కాదు, వీటన్నిటిని మన హృదయాన్ని పలక మీద రాసుకోమంటున్నాడు. ఎందుకని రాసుకుంటే మనం ఏటేటిని రాసుకున్నామో ఒక్కొక్క పేజీ తిప్పి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయాన్ని పలక మీద రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఆ ప్రకారం మనం జీవించడానికి అవకాశం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మూడు మన హృదయంలో కనుక ఉంటాయి, దేవుని వాక్యము, అలాగే ఎప్పటికప్పుడు చిగురించే స్వభావము, ఎండిపోయే స్వభావం కాకుండా, అలాగే దేవుడి వాక్యాలు లేదంటే దేవుడు చెప్పిన మాటలు హృదయంలో రాసుకొని భద్రపరుచుకునే స్వభావము, ఇవి కనుక మనలో ఉంటే మన హృదయాన్ని దేవుడు ఎలా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడంటే ఒక మందసంలాగా చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. మందసంలోకి దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చి ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నదో, అలాగే ఈ మూడింటిని మన హృదయంలో కలిగి ఉంటే మన హృదయంలోకి దేవుని యొక్క ఆత్మ రావడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడంటే అక్కడ ఒకసారి ఒక మాట రాయబడి ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. ఆయన ఈ సృష్టి మన కంటికి కొంచెమే కనపడింది,
మన కంటికి కనపడిన సృష్టి చాలా ఉంది. ఎన్ని ర్యాకెట్లు పంపించినా సరే ఇప్పటికీ ఈ యొక్క విశ్వంలో చేరలేని ప్రదేశాలు చాలా ఉన్నాయి. అంత గొప్ప విశ్వం కూడా ఆయన మహిమని పట్టజాలదంట. ఆయన మహిమని తట్టుకోవటం ఈ విశ్వం వల్ల కావట్లా. అంత గొప్ప దేవుడు పరిశుద్ధమైన స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు ఎక్కడ నివసించాలని ఆశపడతా ఉన్నానంటే వినము గల వారి యొక్క, దీన మనసు గలవారి యొక్క నివసించుతున్నాను. అది కేవలం ఆయన గొప్పతనం. ఆయన నివసించడానికి, అసలు ఆయన మన హృదయంలో నివసించడానికి మనం ఏ మాత్రం కూడా అర్హులం కాదు, ఏ మాత్రం కూడా యోగ్యత లేని వారం. అయినా సరే ఆయన ఇష్టపడతా ఉన్నాడంట. అయినను, అక్కడ చూడండి ఒక మాట, అయినను అంటే నేను కేవలం పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే నివసించేవాడను. అయినా సరే మనం కనుక, మీరు కనుక వినయము కలిగి ఉంటే, నలిగిన మనసు కలిగి ఉంటే మీ దగ్గర నివసించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అంటున్నాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప పరిశుద్ధత కలిగిన దేవుడు మన హృదయాన్ని ఒక మనసంగా చేసుకొని మనలో నివసించాలంటే ఈ మూడింటిని కలిగి ఉంటే మాత్రమే దేవుని ఆత్మ మన హృదయంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఎటువంటి వాడంటే మనం ఏం చేసినా సరే చూస్తా అలాగే మన హృదయంలో నుంచి వెళ్ళిపోకుండా ఉండటం అనేది కుదరదు. మన హృదయాన్ని ఆయనకు అనుకూలంగా ఉంచితే ఆయన మన హృదయంలో ఉండడం. ఆయన నచ్చని విషయాలు మనం చేస్తూ ఉంటే అయినా సరే ఆయన ఆత్మ అలాగే మన హృదయంలో ఉండడానికి అవకాశం లేదండి. కాబట్టి ఆయన నచ్చని వాటిని తొలగించుకొని ఆయన ఆత్మ మరలా మన హృదయంలోకి వస్తే, దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే, దేవుని సన్నిధి మన హృదయంలో ఉంటే మనం ఎలా ఉంటామంటే, మన పేరు జీవగ్రంథంలో రాయబడాలని మనం ఆశపడుతూ ఉంటాం. నా పేరు జీవగ్రంథంలో ఉండాలి, లేదంటే మా అబ్బాయి పేరు జీవగ్రంథంలో ఉండాలి, లేదంటే మా అమ్మాయి పేరు జీవగ్రంథంలో ఉండాలని మనం ఆశపడతాం. దేవుని యొక్క ఆత్మ, దేవుని సన్నిధి కనుక మనం హృదయంలో కలిగి ఉంటే మన పేరు కేవలం జీవగ్రంథంలో రాయబడటం మాత్రమే కాదు, కానీ మన మీద కొన్ని గ్రంథాలు రాయొచ్చు. అటువంటి వ్యక్తులుగా దేవుడు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది భక్తుల చరిత్రలో కనుక చూసుకుంటే వారి జీవితంలో చాలా కార్యాలు జరుగుతాయి. కొంతమంది భక్తులు ఉన్నారు, ఢిల్లీ గ్రహం గారు అని ఒక ఆయన ఉన్నారు, అలాగే భగత్ సింగ్ గారు, ఇట్లా చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మీద చాలా పుస్తకాలు రాశారు. వాళ్ళు పరిచర్య ఎలా చేశారు, వాళ్ళు దేవుని ఎలా కనుగొన్నారు. ఒక ఆయన అయితే ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళి దేవదూతతో సంభాషించి తిరిగి వచ్చేవాడంట. ప్రతిరోజు ఆ గొప్ప భాగ్యాన్ని వారి మీద పుస్తకాలు రాశారు. వాళ్ళ జీవితంలో ఎలాంటి విశేషాలు జరిగినాయి, వారికి దేవునికి ఎలాంటి సంబంధం ఉంది, దేవునితో వారు ఎలా సంభాషించేవారు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగాయని చాలా చాలా విషయాలు పుస్తకాలు వాళ్ళ జీవితం మీద, ఒక్కొక్క భక్తుల జీవితం మీద కొన్ని పుస్తకాలు రాయబడి. మనం కూడా ఈ మూడింటిని కలిగి ఉంటే, దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే, కేవలం మన పేరు జీవగ్రంథంలో ఉండటం మాత్రమే కాదు, కానీ మన మీద కొన్ని గ్రంథాలు రాసే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారుగా దేవుడు మనం చేయడానికి సమర్థుడు. అలా ఉండాలని ఆశపడుతూ ఇప్పటి వరకు మనం వివరించుకున్నది ఏంటంటే, అప్పట్లో నిబంధన మందసంలో ఏముండేది, అది ఎలా ఉండేది, ఇప్పట్లో ఈ యొక్క ప్రస్తుతం మనం ఉన్న కాలంలో నిబంధన మందసం అంటే ఏంటి, మనమే అందులో ఏం ఉండాలి అనేది చూసుకున్నాం. అలాగే ఇశ్రాయేలీ ప్రజలకి ఈ నిబంధన మందసానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే దాంట్లో కొన్ని మాత్రమే నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీ ప్రజలైనటువంటి వారు ఈ నిబంధన మందసాన్ని వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని మోసుకుంటా వెళ్ళేవారు. దాన్ని ఎలా మోసేవారు అంటే, మనం ఈ పిన్చింగ్ వేయడానికి, ఈ చైన్ చుట్టూ పిన్చింగ్ వేయడానికి ఆ పిన్చింగ్ వైరు రౌండ్గా ఉంటుంది. రౌండ్గా ఉంటే అటోకుండా ఇటోకుండా ఒక కర్ర పట్టుకొని దాని మధ్యలో పెడతారు. దాని మధ్యలో పెట్టి ఇలా వెళ్తా ఉంటారు. అట్లాగే ఈ నిబంధన మందసానికి కింద 4 పక్కల రింగు లాంటివి ఉండేవి. దాన్ని పట్టుకోకుండా ఆ మిడిల్లో కర్ర లాంటివి పెట్టి యాజకులు వాటిని మోస్తా ఉండేవాళ్ళు. వారు మోస్తా వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారి వెంట నిబంధన మందసాన్ని తీసుకెళ్తా ఉండేవారు. వాళ్ళు ఏమనుకునేవారంటే, ఈ నిబంధన మందసం మనతో ఉంది అంటే దాని అర్థం దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనతో ఉంది అని భావించేవారు. దేవుని సన్నిధి వారితో ఉండేది. అది ఉన్నప్పుడు వాళ్ళు చాలా గొప్ప కార్యాలు చూశారు. అందులో ఒక 2 చూడాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు కొంచెం చదవను. యెహోషువ 3:1 నుంచి 5 వరకు. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి
దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాతాళములో తిరుగుచు 3 దినములైన తర్వాత యాజకులు కాళ్ళు మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులోకి దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీట అంచు మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను వద్ద ఉన్న ఆదాంపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాను. ఇక్కడ యెహోషువ అలాగే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే చనిపోయిన తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించిన తర్వాత మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో నేను నీకు తోడుగా ఉన్నాను, మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను అని దేవుడు చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు యోర్దాను నది వీళ్ళు వెళ్ళే దారికి అడ్డంగా ఉంటుంది. అయితే అప్పుడు యాజకులు ముందుగా వెళ్తారు. యాజకులు నిబంధన వంశాన్ని మోసుకుంటా వెళ్తా ఉంటారు. ఎప్పుడైతే ఈ నిబంధన మందసాన్ని మోసుకుంటా వెళ్ళే యాజకుల కాళ్ళు ఆ యోర్దాను యొక్క ఆ నీటికి తగలగానే ఆ యొక్క నది పైనుంచి పారకుండా అట్లా నిలిచిపోతుంది. అంటే ఏకరాశిగా ఇంకా పైనుంచి నీళ్లు పారి వీళ్ళ వైపు రాకుండా ఇంకా అక్కడతో ఆగిపోతుంది. ఇది దేని వల్ల జరిగిందంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క నిబంధన మనసము వారితో ఉంది. అంటే దేవుని సన్నిధి వారితో ఉన్నప్పుడు వీళ్ళు చూసిన ఒకనొక అద్భుత కార్యం ఏంటంటే, దీనికంటే వీరు ముందు చూసిన అద్భుత కార్యం ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడటం చూశారు. తర్వాత మరలా వీళ్ళు చూసిన మరొక అద్భుత కార్యం ఏంటంటే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోవడం, వీళ్ళు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, వీళ్ళ మీదకి నీళ్లు ఏమాత్రం పొర్లి రాకుండా వీళ్ళు హాయిగా యువతల నుంచి అవతల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదొక కార్యం చూశారు. అలాగే ఇంకొక కార్యం చూస్తారు వాళ్ళు. అది ఏంటంటే ఎరుకో అనే పట్టణం వెళ్ళిన తర్వాత అది చాలా బలమైన పట్టణం. ఆ పట్టణం యొక్క గోడ చాలా మందంగా ఉంటుంది. చాలా బలమైన పట్టణం, చాలా గొప్ప ప్రాకారం కలిగిన పట్టణం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నిబంధన మనసాన్ని మోసుకుంటూ ఆ పట్టణం చుట్టూ 7 సార్లు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పాటలు పాడుకుంటా దేవుని స్తుతించుకుంటా ఆ మనసాన్ని మోసుకుంటా యాజకులు తిరుగుతూ ఉంటారు. అలా తిరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క ప్రాకారం మొత్తం కూలిపోద్ది. ఆ ఎరుకో పట్టణానికి ఆధారమైన బలమైనటువంటి ప్రాకారం మొత్తం కూలిపోద్ది. ఈ 2 మాత్రమే ఈ నిబంధన మనసం తమతో ఉన్నప్పుడు వీరు అనిపించినటువంటి దేవుని కార్యాలను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. వీరు దేవుని సన్నిధిని తమతో కలిగి ఉన్నప్పుడు, నిబంధన మనసం అంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండటం అని వారు భావించేవారు. అలాగే వారికి కూడా దేవుని సన్నిధి తోడుగా ఉండేది. దేవుని సన్నిధి వారితో ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో చూసిన ఒక 2 కార్యాలు మనం చెప్పుకున్నాం. ఒకటేమో ఒక నది ఏకరాశిగా నిలిచిపోవటం, ఆ నదిలో నుంచి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మామూలు కాలిబాటని ఎలా వెళ్ళిపోతారో ఒక నదిలో నుంచి అలా వెళ్ళిపోవటం ఒకటి. ఇంకొకటి ఒక బలమైన పట్టణం, చాలా బలమైన ప్రాకారం కలిగిన పట్టణం. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ గోడలు మనం కోల్చలేం. అలాంటి పట్టణం చుట్టూ వీళ్ళు ఎప్పుడైతే నిబంధన మనసాన్ని మోసుకుంటూ తిరుగుతారో దేవుని స్తుతించుకుంటా ఆ యొక్క ప్రాకారం మొత్తం కూలిపోవడం వాళ్ళు చూస్తారు. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నప్పుడు చాలా చూస్తారు. కానీ కొంతకాలం తర్వాత ఏమైందంటే వీళ్ళకి సౌలు అనే వ్యక్తి రాజుగా ఉంటాడు. మాకు రాజు కావాలి ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు సౌలు అనే వ్యక్తిని దేవుడు రాజుగా చేస్తాడు. ఆ సమయంలో నిబంధన మనసం పట్టబడింది. వీరి దగ్గర ఉండదు నిబంధన మనసం. కొన్ని సంవత్సరాల పాటు మనసం వారి దగ్గర ఉండదు. అంటే దేవుని సన్నిధి వారి మధ్య ఉండదు. దేవుని సన్నిధి కొన్ని సంవత్సరాల పాటు వారి మధ్య ఉండకపోయినా సరే వాళ్ళు అసలు దాని గురించి ఏ మాత్రం ఆలోచించరు. కనీసం ఒక్కడు కూడా అరే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వచ్చింది కదా, మనకు ఒక పాట కూడా ఉంటుంది, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా అని. ముందుగా ఈ మందసాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు. దేవుని సన్నిధి వారికి తోడుగా వస్తూ ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి దేవుని సన్నిధి వారికి తోడుగా వస్తూ ఉండేది. వాళ్ళకి అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితంలో చూసేవాళ్ళు.
అటువంటి దేవుని సన్నిధి మన మధ్య లేదే, అటువంటి దేవుని మనసు మనలో లేదే అని ఒక్కళ్ళు కూడా ఆలోచించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మామూలుగా జీవిస్తూ ఉండేవాళ్ళు. దేవుని సన్నిధి వారి మధ్య లేకపోవడం అంటే దేవుని సన్నిధి వారి మధ్యలో ఉండటానికి వాళ్ళు అవకాశం ఇవ్వకపోవడం, కొంచెం కూడా దేవుని సన్నిధికి వాళ్ళు స్థానం ఇవ్వకపోవడం. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి అంటే మనం చర్చిని దేవుని సన్నిధి అనుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎక్కువగా చేసే పని ఏంటంటే మనకున్న బాధను దేవునితో పంచుకుంటాం. చర్చి అంటే ఆదివారం కానీ ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు కానీ ఒక్కోసారి మనకి ఏదైనా బాధ కలిగితే ఏదో ఒక టైంలో వచ్చి పగట పుట్ట ఏదో ఒక టైంలో వచ్చి ఇక్కడికి వచ్చి మనకున్న బాధని దేవునికి చెప్పుకొని వెళ్తూ ఉంటాం. మనం చేసే పని ఏంటంటే ఎంతసేపు మనకు వచ్చిన కష్టాన్ని, మనకు వచ్చిన బాధని, మనకు వచ్చిన ఇరుకుని, మనకు వచ్చిన ఇబ్బందిని, మనకు వచ్చినటువంటి లేవని, మనకు వచ్చినటువంటి కరువుని వీటిని దేవునితో చెప్పుకుంటాము, వెళ్ళిపోతాం. దేవునితో చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం. దేవుడు కూడా ఆయన మన మీద జాలి ప్రేమ ఉంది కాబట్టి మనం అడిగిందల్లా ఆయన ఇస్తూ ఉంటాడు. ఎంతసేపు మనకు వచ్చే బాధ ఆయన చెప్పుకోవడమే కానీ కనీసం ఆయన కూడా అసలు ఏమన్నా బాధ ఉన్నాయేమో, ఆయన కూడా ఏమన్నా చెప్పుకుంటాడేమో అనే ఆలోచన మాత్రం అసలు మనకు రాదు. దేవుడికి కూడా బాధ ఉంటాయా అని మనకు అనిపించొచ్చాము, కానీ దేవుడికి కూడా బాధ ఉండేది. ఏ బాధ అంటే అందులో ఒకటి మాత్రం మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడికి స్థలం లేదు అనే సందర్భాలు 3 ఉన్నాయి కొత్త నిబంధనలో. పాత నిబంధనలో కాకుండా కొత్త నిబంధనలో 3 ఉన్నాయి. మొదటగా దేవుడు భూమి మీద జన్మించడానికి వచ్చినప్పుడే ఆయన స్థలం ఉండదు, అసలు ఎక్కడ స్థలం లభించదు. అప్పుడు ఒక పశువుల తొట్టులో ఆయన పశువుల కాలంలో పశువుల తొట్టులో ఆయన జన్మించాల్సి ఉంటుంది. అది ఒకటి మొదటిది, దేవునికి స్థలం లేకపోవడం. తర్వాత ఆయన భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు ఆయన వెనకాల వచ్చి, బోధకుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానయ్యా, నేను నీతో పాటే ఉంటా అంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటున్నావు, అసలు నాకే స్థలం లేదయ్యా, కనీసం తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదంటాడు. ఈ మాటకి ఖచ్చితంగా అర్థం మరి మీరు ఎంతమంది తెలుసో కానీ ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు కొంతమందికి రిజర్వేషన్ దొరకదు. రిజర్వేషన్ దొరకకపోతే జనరల్లో వస్తారు. ఆ జనరల్లో వచ్చే వాళ్ళకి దీని గురించి కొంచెం అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. పండుకోవడానికి అసలు ఏమాత్రం స్థలం ఉండదు, పడదోసుకుంటూ ఉంటారు. నాకు బలం ఉండి పక్కన పడదోయగలిగితే నాకు స్థలం దొరికింది అందులో ఉంచుకోవడానికి. లేదు నేను పక్కన నుంచి పడదోయలేకపోతే ఏదన్నా స్టేషన్ రాగానే నేను అక్కడ నుంచి దిగిపోవడం తప్పితే ఇంక నేను చేయగలిగింది ఏమవుతుంది. అట్లా టికెట్ దొరకని అందరూ అందులోనే ఉంటారు, ఎవరికి వాళ్ళు పడదోసుకుంటూ ఉంటారు. పడుకోవడానికి మాత్రం అసలు ఏమాత్రం స్థలం దొరకదు. ఇది నా ప్లేస్ అని అనడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది ఎవరికి సంబంధించింది కాదు. అదే రిజర్వేషన్ ఉంటే పలానా సీట్ నెంబర్ ఇది నాది అని మనం చెప్పొచ్చు, కానీ జనరల్లో ఇది నా ప్లేస్ అని అనడానికి అవకాశం ఉండదు. ఎవరికి పని ఉంటే వాడు మనం పడదోసి అక్కడ కూర్చుంటాడు. మేము ఎప్పుడన్నా జనరల్లో వచ్చేటప్పుడు మేము ఏం ఆశపడేవాళ్ళం అంటే 13 గంటలు ప్రయాణం చేయాల్సి ఉండేది. మేము అక్కడ నుంచి తమిళనాడు నుంచి ఇక్కడ రావాలంటే పోయిన సంవత్సరం అక్కడ చేసినప్పుడు కనీసం జస్ట్ అట్లా తల వాల్చుకోవడానికి జస్ట్ కూర్చోడానికి స్థలం దొరికితే చాలు అనుకున్నాడు. ఒక్కోసారి దొరికేది, అట్లా కూర్చొని కొద్దిసేపు నిద్రపోవడం ప్రయత్నం చేసేవాళ్ళం. ఒక్కోసారి అయితే అలా కూడా దొరికేది లేదు. ఒకసారి అయితే 13 గంటలు కేవలం నుంచొని రావాల్సి వచ్చింది. నా చేతి కింద బ్యాగ్ ఉంది, అందులో ఉన్న వాటర్ బాటిల్ తీయడానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. 13 గంటలు ఒకే పొజిషన్లో నుంచొని రావాల్సి వచ్చింది. అట్లాంటి వాళ్ళకే తలవాల్చుకోవడం అంటే ఏంటో కొంచెం అర్థమైంది. లేదు మీకు కూడా మీ జీవితంలో ఏమైనా అలాంటి పరిస్థితులు వస్తే దానికి అర్థం మాకు అర్థమైంది. యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనీసం బాడీ మొత్తం ఉండటానికి స్థలం ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం తల వాల్చుకోవడానికైనా స్థలం ఇవ్వమని, స్థలం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది 2వ సందర్భం, దేవుడికి స్థలం లేకపోవడం అనేది కొత్త నిబంధనలో ఉన్నటువంటి 2వ సందర్భం. 3వది ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రకటన గ్రంథంలో యోహానికి బయలుపరుస్తూ ఉంటాడు ఆ విషయాన్ని. ఇదిగో నేను ఇంటి తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం మీద తలుపు తీసే ఎడలా అని ఉన్నది. అంటే దేవుడు భూలోకంలో పుట్టడానికి వచ్చినప్పుడు స్థలం లేదు. ఇప్పుడు ఆయన జన్మించిన తర్వాత అనేక అద్భుత కార్యాలు చేశాడు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అలాంటి సందర్భంలో కూడా ఆయనకి స్థలం లేదు. తర్వాత ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఇప్పుడు మన మధ్య ఆత్మరూపంలో సంచరిస్తున్న సమయంలో కూడా ఆత్మ చెప్తున్న మాట ఏంటంటే ఆయనకి స్థలం లేదు, నాకు స్థలం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక అతను
వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సమాధి చేశారు, చాలా రోజులు అయింది. ఆయన కల్లోకి వచ్చి నేను ఒక్కడే ఉంటున్నాను అక్కడ, నాకు బాధగా ఉంది అని చెప్పాడంట కల్లో. ఈయన చాలా రోజులు ఎక్కడ నుంచి ఆ నాన్న సమాధి ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాడు. అంటే ఆయన ఏమనుకునేవాడు అంటే మా నాన్న ఒంటరిగా ఉన్నాడు ఇక్కడ, నేను కొద్దిసేపు రోజు కొంచెంసేపు వెళ్ళి అక్కడ సమాధి దగ్గర కూర్చుంటే మా నాన్న నేను తోడుగా ఉన్నట్టు ఉంటుంది అని భావించి చాలా రోజులు వెళ్ళి ఆ సమాధి దగ్గర కూర్చున్నాడు అతను. మరి సరే అది నిజమా కాదు అవన్నీ మనం చర్చించుకోవడం కరెక్ట్ కాదు, అవన్నీ అంటే అది మన సందర్భం కాదు. ఇక్కడ చూసుకుంటే దేవుడు చెప్తున్నమాట నాకు స్థలం లేదని మాట చెప్తా ఉన్నాడు. అసలు నాకు స్థలం అనేది లేదు అని చెప్తా ఉన్నాడు. అది దీని కనుక ఆ వ్యక్తి ఎలా అయితే తన తండ్రి మీద ప్రేమతో నిజంగానే నా తండ్రి ఒంటరిగా బాధపడుతున్నాడు, తను ఒక్కడే ఉంటున్నాడు ఆ సమాధి దగ్గర, అతనికి నేను తోడుగా ఉండాలి అని అతను తండ్రి మీద ఉన్న ప్రేమతో అలా వెళ్ళాడు. మరి మనకు కూడా మన పరలోకమందున మన తండ్రి మీద కనుక ప్రేమ ఉంటే ఆయన చెప్తున్న మాట మీ దగ్గర నాకు స్థలం లేదు అని చెప్తా ఉన్నాడు. ఆ మాట కనుక అర్థమైతే మన హృదయంలో ఆయన స్థలం ఇవ్వలేదనే విషయం కనుక మనకు అర్థమైతే మనం కూడా ఆ తండ్రి మీద కనుక ప్రేమ ఉంటే మరి ఆయన కోసం ఆయన స్థలం సిద్ధపరచడానికి మనం ఏం చేయాలో అది చేస్తే బాగుంటుందని నేను ఆశపడతా ఉన్నాను. అయితే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు కానీ వాళ్ళలో ఎవ్వరూ కూడా అయ్యో మన దేవుడికి స్థలం లేదే, సో దేవుని సన్నిధి మనతో లేదే, మనకు ముందుండి మనల్ని నడిపించిన దేవుని సన్నిధి, మనతోనే ఉండి మనకి అనేక గొప్ప కార్యాలు చేసిన దేవుని సన్నిధి ఇప్పుడు మనతో లేదే, అరే అసలు దేవుని సన్నిధి మన మధ్య లేకుండా మనం ఎలా ఉండగలుగుతున్నాం అని కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయుల్లో కనీసం ఒక్కళ్ళు కూడా అలాంటి ఆలోచన చేసిన వాళ్ళగా లేరు. మోషే అన్నాడు, దేవా మీ సన్నిధి మాతో రాని అలా మమ్మల్ని అసలు వెళ్ళలేవద్దయ్యా, ఒకవేళ మేము మీ సన్నిధి మాకు తోడుగా ఉందనుకుని వెళ్తానేమో కానీ మమ్మల్ని నువ్వు ఆపే, మీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని అసలుకి వెళ్ళలేవద్దు అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీయులు దానికి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. కనీసం కొన్ని సంవత్సరాల పాటు దేవుని సన్నిధి వారికి తోడుగా లేకపోయినా దాని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఈ విషయాన్ని గమనించి చాలా ఆశ్చర్యపోతాడు. అతను ఎవరంటే దావీదు. అతను ఏం చేస్తాడంటే 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. నేను చదువుతాను, ఒకసారి చూడండి మీరు. 1వ దినవృత్తాంతాలు 13:3. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనుగోతము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉంటుంది. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనుగోతము రండి. ఒకే ఒక వ్యక్తికి అర్థమైంది, దేవుని సన్నిధి మనతో లేదు, మనల్ని ముందుండి నడిపించిన దేవుని సన్నిధి, మనకు తోడుగా ఉండి అనేక అద్భుత కార్యాలు చేసిన దేవుని సన్నిధి మన మధ్య లేదు అనే విషయాన్ని ఒకే ఒక వ్యక్తి గుర్తించాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే గుర్తించిన వెంటనే మన దేవుని మందసాన్ని మరలా తీసుకొద్దాం రండయ్యా అంటున్నాడు. అసలు మనం దీని గురించి ఇప్పటిదాకా ఎందుకు ఆలోచించలేదు? సౌలు రాజుగా ఉన్నప్పుడే దాని గురించి మనం ఆలోచించాల్సింది, కానీ ఆ సమయంలో మనం దాని గురించి విచారణ చేయకి ఉంటుంది అంటున్నాడు. మనం దీని గురించి ఎప్పుడో ఆలోచించాలయ్యా, కానీ ఇప్పటి వరకు ఆలోచించకుండా ఉన్నాం, అయిందేది అయిపోయింది. కనీసం ఇప్పుడైనా సరే మనం వెళ్ళి ఏ దేవుని సన్నిధి అయితే మన యొక్క నుంచి పక్కబడి ప్రభావం మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళా తెచ్చుకుందాం రండయ్యా, దేవుని మందసాన్ని మళ్ళీ తెచ్చుకుందాం రండి అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇదే సందర్భం గురించి తను కీర్తనలో కూడా మాట చెప్తా ఉంటాడు. కీర్తనలో 132:4-6 వరకు చదివితే నేను చదువుతానమ్మా. కీర్తనలో 132:4-6 వరకు. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు, నా వాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండను, నా కన్నులకు నిద్ర రానియను. ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు. దావీదు తన కన్నులతో దేన్ని చూస్తా ఉన్నాడంటే కొన్ని లక్షల మంది చూడలేని తను చూస్తా ఉన్నాడు. ఎటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాడంటే దేవునికి అసలు ఏ మాత్రం నివాస స్థలం లేకుండా, ఎలాంటి నివాస స్థలం లేకుండా దేవుడు నిలబడి ఉంటానని చూస్తా ఉండొచ్చు. దేవుడికి నివాస స్థలం లేదనే విషయాన్ని దావీదు చూస్తా ఉన్నాడు. ఈ సర్వ సృష్టిని చేసిన దేవునికి అసలు తను ఉండటానికి ఎలాంటి స్థలం లేకుండా తను నిలబడి ఉండటాన్ని దావీదు చూస్తా ఉన్నాడు. చూసిన వెంటనే తను తీర్మానం చేసుకుంటాడు ఏంటంటే, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు. వీళ్ళందరూ ఆలోచించకపోయినా సరే నేను చూస్తానయ్యా నీ కోసం స్థలాన్ని,
నువ్వు అలా నిలబడి ఉండడం నాకు ఇష్టం లేదు. మా కోసం ఇన్ని చేసిన నువ్వు, లేదా నేనుండే స్థలంలో మీరుండు లాగాన మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అని దేవుడు ఒక మాట చెప్పాడు మనతో. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉంటే, మన కోసం ఆయన స్థలము సిద్ధపరిస్తే పరలోకంలో, ఆయనకి ఈ లోకంలో మనం స్థలం లేకుండా చేసాము. ఆ విషయాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇతను గుర్తించి ఒక మాట అంటా ఉన్నాడు, దేవా నేను చూస్తాను నీకు స్థలాన్ని, నువ్వు అలా నిలబడి ఉండటం నాకు ఇష్టం లేదయ్యా, నీ కోసం ఒక స్థలాన్ని చూస్తాను. నీకు ఒక స్థలాన్ని చూసే వరకు, దేవుడి కోసం నేను ఒక స్థలాన్ని చూసే వరకు నా వాస స్థానమైన గుడారంలో నేను ప్రవేశించను. నా ఇంట్లో నేను వెళ్ళనయా, అసలు నేను ఇంటికి వెళ్ళను. నీకు ఒక స్థలాన్ని చూసే వరకు నేను అసలు ఇంటికి వెళ్ళను. అలాగే నేను పడుకోను, నేను అసలు పడుకోను, నిద్రపోను. అలాగే నా కళ్ళకు నిద్ర రానియను. ఇది ఒక నిబంధనలాగా చేసుకుంటా ఉన్నాడు దావీదు. ఎప్పుడైతే దేవుడికి స్థలం లేదని గుర్తించాడో, దేవుడి సన్నిధికి స్థానం లేదని గుర్తించాడో, దేవుడికి ఒక స్థలం కావాలనే అవసరం అతను గుర్తించాడు, అతను ఒక నిబంధన చేసుకుంటాడు, నేను ఒక స్థలం చూస్తానయా అన్నాడు. ఈరోజు మరి ఇక్కడ ఉన్న వారిలో, ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా సరే దేవుడు మనతో ఉండాలని, మనలో ఉండాలని, మన హృదయంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు, కానీ ఆయనకి మనం స్థలం ఇవ్వలేదు అనే విషయాన్ని కనుక గుర్తిస్తే, దావీదు చేసిన నిబంధన కనుక మనం కూడా చేసుకుంటే, ఆయనకి నేను ఖచ్చితంగా స్థలం చూస్తాను. ఎవరు స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి నేను నా హృదయంలో స్థలం ఇస్తాను. దేవా నేను ఇస్తాను కదా నీకు నా హృదయంలో స్థలాన్ని అని కనుక మనం తీర్మానం చేసుకోగలిగితే అది ఎంతో మేలు. నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చోట, అది ఒక పల్లెటూరు, అక్కడ డాబాలు చాలా తక్కువ, అన్నీ కూడా మామూలు ఇళ్ళే, చాలా తక్కువ డాబాలు ఉన్నాయి. అందులో ఒక స్త్రీకి తన భర్త చాలా మంచి డాబా కట్టిపెట్టాడు. అతను ఇల్లరికం వచ్చాడు, అంటే ఆ స్త్రీ ఉండే ఊరు అతను వచ్చాడు, మంచి డాబా కట్టాడు తన భార్య కోసం. మంచిగా ప్లాస్టింగ్ చేయించి, పెయింట్ వేయించి, ఆ ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న పప్పు ఉప్పు పెట్టుకునే డబ్బాలతో సహా అన్నీ సమకూర్చిన తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆ భర్త తన దగ్గర ఉండలేక వెళ్ళిపోయే పరిస్థితి సృష్టించింది. అంటే ఆమె ప్రవర్తన బాగోక, అతను తట్టుకోలేక, ఆవిడ చేసే పనులు చూసి తట్టుకోలేక అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ మరొక వ్యక్తిని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంచుతూ ఉంది. నేను కొంతమంది నా స్నేహితులు ఆ విషయం తెలిసినప్పుడు, మేము అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాం, చాలా బాధేసింది. అరే పాపం కష్టపడి ఇల్లు కట్టి పెట్టాడు, చిన్న చిన్న వస్తువులతో సహా ఆ ఇంట్లో కావాల్సిన ప్రతిదీ సమకూర్చాడు. అసలు ఇంటి యజమాని ఎవరో ఆ వ్యక్తి ఇంట్లో లేడు. అసలు ఈ ఇల్లు కట్టా పెట్టినోడు వచ్చి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మనం కనుక చూసుకుంటే కష్టపడి చీమలను చెన్నపురుగులు ఒక పుట్ట పెడతాయి. తర్వాత చూస్తే ఆ పుట్టలో ఎవరు ఉంటారండి? పాము ఉంది. పాము కట్టింది, ఆ పుట్టనే కట్టదు. అసలు దాని శ్రమ కానీ దాని నైపుణ్యం కానీ ఏ మాత్రం ఉండదు. కానీ చక్కగా వెళ్ళి అది నివాసం చేస్తూ ఉంటుంది. అట్లా అనిపించింది మాకు. అదే అసలు ఇతను అసలు ఏ మాత్రం ఖర్చు పెట్టలేదు, ఇతనికి సంబంధమే లేదు, ఇతను వచ్చి ఉంటున్నాడు, అయ్యో ఏంటి ఇవిడ ఇలా చేసింది అనిపించింది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ ఉన్న వాక్యాన్ని చూస్తే మన పరిస్థితి కూడా అలాగే ఉందేమో అనిపిస్తుంది. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను అంటా ఉంటాడు దేవుడు. దేవుడు ఏ తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాడు అంటే, ఆయన మన ఇంటికి వచ్చి మన తలుపు కొడుతున్నాడా అంటే, ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతానమ్మా, ఒకసారి మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం మన సొత్తు కాదండి. ఇది నా శరీరం, ఇది నా ఆత్మ, నా ఇష్టం, నరకానికి ఎంత వెళ్తా, పరలోకానికి ఎంత వెళ్తా అనుకోవడానికి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆయన ఇల్లు. అంటే మనం ఎవరిల్లు? ఆయన ఇల్లు. మనం ఒక ఇల్లు. మన శరీరము, మన హృదయము, మన ఆత్మ ఇదంతా కలిపితే ఒక ఇల్లు. ఎవరిల్లు అంటే మన ఇల్లు కాదు. నేను నా ఇల్లు, నువ్వు నీ ఇల్లు, ఎవరికి వారే సపరేట్ ఇల్లు కాదండి. మనం ఎవరిల్లు అండి? దేవుని ఇల్లు. మరి దేవుని ఇంటి యజమానుడు ఎక్కడ ఉండాలి? ఇంటి లోపల ఉండాలి. ఒక స్త్రీ యొక్క భర్త ఎక్కడ ఉండాలంటే ఇంటి లోపల ఉండాలి. లేదా ఒక ఇంటి యజమాని ఎక్కడ ఉండాలంటే ఇంటి లోపల ఉండాలి.
కానీ మరి ఈయన ఎక్కడ నిలబడి తలుపు తడతా ఉన్నాడు? బయట నిలబడి. ఇంటి యొక్క యజమానుడు ఇంటి బయట నిలబడి తలుపు తడతా ఉన్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుంటూ తడుచున్నాను అంటా ఉన్నాడు. ఇంటి యజమాని మనం ఏం చేసామంటే ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఉంటాం, లేదంటే ఆయన బయట ఉండడం. మన ఇంట్లో లోపల ఉండాల్సిన వ్యక్తిని బయటకు గెంటేసి ఉంటేనే ఆయన బయట ఉండి తలుపు కొడతా ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారిలో, అయ్యో నా హృదయం అనే ఇంటిలో దేవుని యొక్క ఆత్మ లేదు, దేవుని యొక్క సన్నిధి నా హృదయంలో లేదు, నా హృదయంలో ఉండాల్సిన దేవుణ్ణి నేను అపవాదికి చోటిచ్చి బయటికి నెట్టేశాను అని నాకు అర్థమైతే, దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మన జీవితాన్ని సరి చేసుకొని, ఇక్కడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి తోడుగా ఉంది దేవుని సన్నిధి, దేవుని మందసం, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధి వాళ్ళ దగ్గర లేనప్పుడు, అయ్యో దేవుని సన్నిధి మన మధ్య లేదే, దేవుని సన్నిధి లేకుండా మనం ఎలా ఉండగలుగుతాం, మనం ఎందుకు దీన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ఆలోచన చేయట్లేదు, దేవుని సన్నిధి మనతో ఉండాలి కదా, దేవుడు మనతో ఉండాలి కదా, దేవుని సన్నిధి మనకు కావాలి కదా అనే ఈ ఆలోచన ఏమాత్రం చేయకుండా ఉంటున్న రోజుల్లో ఒకే ఒక వ్యక్తి దీన్ని గుర్తించాడు. అతను చాలా ఆశ్చర్యపోయినట్టున్నాడు. అయ్యో ఏంటి దేవుని సన్నిధి లేకుండా అసలు మనం ఎలా జీవిస్తున్నాం, దేవునికి ఒక స్థలం లేకుండా మనం చక్కగా ఇల్లు కట్టుకొని పడుకుంటున్నాం, కానీ అసలు ఆయన స్థలం లేకుండా చేసేవండి అని ఎంతో బాధపడతా ఉన్నాడు దావీదు. ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నాడు, కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు, మనం మళ్ళీ వెళ్ళి దేవుని సన్నిధిని తీసుకుందాం రండయ్య, మనం మళ్ళా వెళ్ళి దేవుని యొక్క మనసాన్ని తీసుకుందాం రండయ్య, దేవుని సన్నిధి మనతో లేకుండా మనం ఇలా ఉండటం కరెక్ట్ కాదయ్యా, దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్న దేవుడు, ఆయన మనతో నివసించాలని ఆశపడుతున్న దేవుడు, ఆయనకి నివాస స్థలం లేకుండా ఉండటం కరెక్ట్ కాదయ్యా అంటా ఉన్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని ఒక వాక్యం ఉంటుంది. ఎవరి ఇంటిని గురించిన ఆసక్తి ఎవరిని భక్షిస్తా ఉన్నది అంటే, మనం ఆయన ఇల్లు, మనం కనుక ఆయన ఇంట్లో ఆయన లేకుండా ఆయన బయటికి పంపించేస్తే, ఆయన తలుపు దగ్గర నిలబెడితే, ఆ విషయాన్ని గ్రహించిన మనం అనవలసిన మాటకి, అయ్యో ఇది దేవుని ఇల్లు, నేను నా సొత్తు కాదు, దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో దేవుడు ఉన్నారు కానీ దేవుడు లేడేంటి, అపవాదం ఉందేంటి అనే విషయాన్ని గ్రహించి అయ్యో అని మనం రొమ్ము కొట్టుకోవాలి. ఇక్కడ దావీదు ఏమంటా ఉన్నాడంటే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తా ఉందా, నీ ఇంట్లో నువ్వు లేకుండా ఉండటం చూసి, దేవుని ఇంట్లో దేవుడు లేకుండా ఉండటం చూసి దావీదు ఎంతో కూలిపోతా ఉన్నాడు. దేవుని ఇంట్లో దేవుడు లేకుండా దేవుడు ఇంటి బయట ఉంటాన్ని కనుక మనం గమనిస్తే, మనం కూడా దావీదులాగా ఖచ్చితంగా ఆ దేవుని ఇంట్లోకి దేవుడిని తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ వాక్యం ఉంటున్న వాళ్ళు ఎవరికైనా సరే, నా హృదయమే దేవుని ఇల్లు, అందులో ఆయన లేడు, అందులో ఆయన లేకుండా అపవాదం ఉంది, దేవుడు హృదయం బయట ఉన్నాడు అనే విషయం నాకు అర్థమైతే, మరలా దేవుని సన్నిధిని, ఒకప్పుడు రక్షించబడిన మొదటి దినాల్లో దేవుని సన్నిధిని అనిపించానయ్యా, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉందయ్యా, నేను చేసిన ప్రతి ప్రార్థన ఆయన విన్నాడయ్యా, చిన్న ప్రార్థన కూడా విని అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన. నేను పక్కనతో మాట్లాడితే వాళ్ళలో మార్పులు చూశానయ్యా, పక్కనతో మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయా, పక్కన కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయ్యా. కానీ ఇప్పుడు ఆ ఆత్మ లేదు, ఆ మొదటి దినాల్లో ఉన్న భక్తి లేదు అని కనుక ఎవరికైనా అనిపిస్తే, దాని అర్థం దేవుని సన్నిధిని నువ్వు కోల్పోయావని అర్థం. దేవుని సన్నిధిని మరి కోల్పోయి ఎంతకాలం అయిందో నాకు తెలియదు, ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు దేవుని సన్నిధిని కోల్పోయి కూడా అసలు ఏమీ కానట్టే వాళ్ళు సింపుల్ గా జీవిస్తా ఉన్నారు. మరి మనలో ఎవరికైనా కనుక దేవుని సన్నిధిని నేను కోల్పోయాను, దేవుని సన్నిధి నాకు తోడుగా లేదు, దేవుని సన్నిధి నాతో లేదు అని కనుక అర్థమైతే, మరలా దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం, మరలా ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ప్రమరించుకుంటే మరలా దేవుని ఆత్మ మన హృదయంలోకి రావాలని ఆశపడతా ఉంది. ఆ ప్రయత్నం చేయాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ మహాగరుడ, నీ పరిశుద్ధులను పొందాలి తండ్రి. దేవా, నీ సన్నిధి మాకు అయా తోడుగా లేకపోతే, అయా దేవా మేము జీవించడం వ్యర్థం తండ్రి. జీవించుతున్నామన్న పేరైతే ఉంటుంది కానీ మేము మృతులతో సమానం కదా నాయన. అయా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచున్నాను మేము అడుగుతా ఉన్నాం తండ్రి. మీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని అసలు వెళ్ళనే వద్దంటా ఉన్నాడు మోషేకి అర్థమైంది తండ్రి మీ సన్నిధి యొక్క విలువ. మీ సన్నిధి రాకపోతే తను ముందుకు ఒక అడుగు కూడా వేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా మోషే ఉన్నాడు తండ్రి. అయా మేమైతే మరి మీ సన్నిధిని కోల్పోయిన వారంగా ఉన్నాం తండ్రి. అయా ఒకప్పుడు మీ సన్నిధిని అనుభవించిన వారంగా ఉన్నాము. అయా మీ సన్నిధిలో ఎన్నో గొప్ప కార్యాలు మేము చూసిన వారంగా ఉన్నాము తండ్రి. కానీ ఇప్పుడైతే మీ సన్నిధిని కోల్పోయిన వారంగా ఉన్నాము తండ్రి. అయా తండ్రి, ఈ వాక్యం విన్నవాళ్ళు ఎవరికైనా
అయ్యో దేవుని సన్నిధి నాలో లేదు, దేవుని సన్నిధి నాతో లేదు, దేవుని ఆత్మ నా హృదయంలో లేదు, నేను దేవుని యొక్క మనసంగా లేను అని అర్థమైందో అయా వారు తమ యొక్క హృదయ స్థితిని అయా మీ ఇంటి ఒప్పుకొని, అయా తండ్రి ఇంటి బయట కాదు నాయన మరి మిమ్మల్ని నిల్చోబెట్టాల్సింది. అయా నేను నా ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు, నేను నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడను, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో ఉండాల్సింది దేవుడు అని గుర్తెరిగి అయా మిమ్మల్ని ఇంటి బయట నుంచి లోపలికి తీసుకొని వచ్చేవారుగా మేము ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. అయా మరి ఎంత కాలం అయిందో ప్రభా మిమ్మల్ని బయట నిలబెట్టి, అయ్యా ఎంత కాలం నుంచి మరి మిమ్మల్ని బయట నిలబెట్టామో తండ్రి. దావీదైతే అయ్యా ఆశ్చర్యపోతా ఉన్నాడు, దేవునికి అసలు నివాస స్థానమే లేకుండా పోయింది, అయ్యో దేవునికి నివాస స్థానం లేకుండా పోయింది, అయ్యో ఎవరు చూసినా చూడకపోయినా నేను చూస్తానే నీ కోసం ఒక స్థలాన్ని, ఆ స్థలాన్ని చూసే వరకు అయ్యా నీవు నిలబడటం నాకు ఇష్టం లేదు, నీ కోసం నేను ఒక స్థలాన్ని చూసే వరకు నేను నా ఇంటికి వెళ్ళను, నేను నిద్రపోను, నా కంటి మీదకి పురుగు రానివ్వను అంటా ఉన్నాడు. అయ్యా అయ్యా మేము కూడా అటు తీర్మానం తీసుకొని అయ్యా మిమ్మల్ని మా హృదయాల్లో చేర్చుకునే వరకు అయ్యా మేము కూడా ఇటువంటి నిబంధన తీసుకొని మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకునే వారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. అయ్యా నీవు హృదయంలో నివసించాలని ఆశపడుతున్న దేవుడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారితోనూ అతడు నాతోనూ భోజనం చేస్తాము అని ఆశపడుతున్న దేవుడు తండ్రి. అయ్యా లోపలికి వచ్చి మాతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి. అయ్యా ఇంటి బయట నుంచోవాలని ఆశపడుతున్న దేవుడు కాదు కదా ఆయన. అయ్యా ఇంటి లోపలికి వచ్చి మాతో కలిసి ఉండాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి. అయ్యా ఎవడైనా నా స్వరము విని అని మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. అంటే మీ స్వరము వినని వారంగా మేము ఉన్నాము, మిమ్మల్ని బయట నిలబెట్టిన వారంగా మేము ఉన్నాము, దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మిమ్మల్ని మళ్ళా మా హృదయంలో తెచ్చుకునే వారంగా ఉండినట్లుగా సహాయం చేయండి. అయ్యా మీకు కాకుండా మా హృదయంలో మేము దేనికి చోటిచ్చామో అయ్యా దేనికి చోటిచ్చామో దాన్ని అయ్యా మరి ఎలాగో అయ్యా యోన ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ అయ్యా మునిగిపోతా ఉన్నప్పుడు ఓడలోని సరుకులన్నీ సముద్రంలో పారవేశారు. ఒక్కొక్కటిగా మా హృదయంలో మరి మీకు కాకుండా దేనికి చోటిచ్చామో ప్రతి ఒక్క దాన్ని బయట పారవేసి అయ్యా మిమ్మల్ని లోపలికి ఆహ్వానించి తండ్రి మిమ్మల్ని మరలా అయ్యా మా హృదయంలోకి చేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా మేమైతే తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నప్పటికీ దేవా మరి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మీరు మాకు ఎదురుగా వచ్చి మమ్మల్ని చేర్చుకున్నారు కదా దేవా, అలాగే మరి మేము కూడా మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకోవాలి కదా నాయన. మీరు మమ్మల్ని చేర్చుకున్నట్లే మేము కూడా మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకోవాలి కదా తండ్రి. అయ్యా మీరైతే న్యాయంగా ప్రవర్తిస్తున్నారు కానీ మేమైతే అన్యాయంగా ప్రవర్తిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా మీ ఇంట్లో మిమ్మల్ని లేకుండా చేసిన వారంగా ఉన్నాం తండ్రి. అయ్యా ఇది మీ ఇల్లే తండ్రి, మా హృదయం అనేది మీ ఆలయం తండ్రి, మా దేహము మా హృదయము మీ ఆలయమై ఉండగా అయ్యా ఆ ఆలయంలో మేము కాకుండా అపవాదికి చోటించిన వారంగా ఉన్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి ఆయన. అయ్యా మీ ఆత్మను కోల్పోయిన స్థితిలో అయ్యా మేము ఉన్నామయ్యా, ఎండిపోయిన జీవితంలో ఉన్నాం తండ్రి. అయ్యా ఎండిపోయిన మొద్దు లాంటి జీవితంలో ఉన్నాం తండ్రి. అయ్యా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టించిన దేవా, అహరోను కర్రకు చిగురు పుట్టించిన దేవా, అయ్యా ఎండిపోయినటువంటి మా జీవితాల్లో మరలా తండ్రి నూతనమైనటువంటి చిగురుని పుట్టించండి తండ్రి. అయా నూతనమైనటువంటి చిగురుని పుట్టించండి తండ్రి. అయా చచ్చిన వారి వల్ల మేము ఉండకుండా అయా తండ్రి మీ యొక్క పునరుద్ధానమును బట్టి మమ్మల్ని మరలా బ్రతికించండి తండ్రి. అయా మమ్మల్ని మరలా లేవనెత్తండి తండ్రి. అయా మీతో కూడా మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. అయా మరి మేము చచ్చిన వారం వల్లే ఉండడానికి కాగలనైనా మీరు మా కోసం ప్రాణం ఇచ్చింది. అయా మీతో కూడా తిరిగి జీవింప చేయాలని మీరు ఎంతో ఆశించినారు, దానికోసం మీ ప్రాణాన్ని పెట్టినారు కదా నాయన. అయా మీ ప్రాణము పెట్టిన దానికి మీ రక్తం కాచిన దానికి విలువ లేకుండా అయా మా జీవితాల్లో ఉండకుండా సహాయం చేయండి. అయ్యో ఎంతో విలువైన రక్తాన్ని మీరు మా కోసం కాచారు తండ్రి. అయా మీరు మా కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీ ప్రాణాన్ని దానంగా ఇచ్చారు తండ్రి. అయా ఒక వస్తువుని ఇచ్చినట్టుగా అయా దానంగా ఇచ్చేసారయ్యా మీ ప్రాణాన్ని మీ రక్తాన్ని. మరి మేము దాన్ని నిలబెట్టుకునే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. అయా మీరు చేసిన శిలువ యాగానికి అయ్యా విలువ లేకుండా చేసే వారంగా మేము ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యో ఎంతో విలువైన మీ రక్తాన్ని అయ్యా అపహాస్యం చేసే వారంగా మేము ఉండకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి ఎంతో ప్రశస్తమైనటువంటి మీ వస్త్రాలను తీసి అయ్యా మేము దిగంబరులమై ఉండగా అయా బట్టలు లేకుండా మీరిచ్చిన అయా మరి వస్త్రాన్ని పోగొట్టుకొని ఉండగా అయా బట్టలు లేని మాకు దిగంబరులుగా పాపము చేసి మీరు ఇచ్చిన ప్రశస్తమైనటువంటి వస్త్రాలు గుర్తు చేసుకున్న మాకు అయా మరి మీ ప్రశస్తమైన వస్త్రాలు మీరు మాకిచ్చి మా మలిన వస్త్రాలు మీ మీద తీసుకొని అయా సిలువలో మీరు అయా తండ్రి అయా వస్త్రాలు లేకుండా ఉన్నారు కదా తండ్రి. అయా
నీ వస్త్రాన్ని మాకు ఇచ్చావు తండ్రి. అయా మీ వస్త్రాన్ని మాకు కప్పావు నాయన. అయా మీ పరిశుద్ధమైన వస్త్రాలు మాకు ఇచ్చావు తండ్రి. అయా రక్షణ అనే వస్త్రాన్ని మాకు ధరింపచేసావు తండ్రి. అయా సాక్షాత్తు మీరు తోడుకున్న వస్త్రాలు మాకు ధరింపచేసావయ్యా. వాటిని ధరించడానికి మాకు ఏ అర్హత లేదయ్యా. మీ వస్త్రాలు వేసుకోవడానికి ఏ అర్హత లేదు తండ్రి. మాకు మీ వస్త్రాలు మాకు ధరింపచేసేవాడైనా అయా. వాటిని పోగొట్టుకోవద్దని చెప్తా ఉన్నావు తండ్రి. తమ వస్త్రాన్ని కాపాడుకున్న వాడు ధన్యుడని చెప్తా ఉన్నావు తండ్రి. అయా మీరు ఇచ్చిన విలువైన వస్త్రాలను పోగొట్టుకున్న స్థితిలో ఎవరైనా ఉంటే అయా మరలా వాటిని అయా మీ వద్ద నుండి అయా పొందుకున్నట్లుగా తమ హృదయాలను మీ సన్నిధిలో పొందరించుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా మీరు ఇచ్చిన వస్త్రాలను పోగొట్టుకునే వారంగా మేము ఎక్కడా ఉండకుండా ఇదే వస్త్రాలతో అయా పెళ్లి విందుకు పిలువబడేవారుగా మీ రాజ్యంలో ప్రవేశించేవారుగా అప్పటి వరకు తండ్రి మీరు ఇచ్చిన వస్త్రాలను కాపాడుకునే వారంగా ప్రతి రోజు అనుదినము అనుక్షణము ఆ యొక్క వస్త్రాలను కడుక్కునే వారంగా ఉతుక్కునే వారంగా వాటిని కాపాడుకునే వారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవా మరి తండ్రి ఎంతమందికి అయితే ఈ వాక్యమును బట్టి తండ్రి మరి అయా ఒకప్పుడు మిమ్మల్ని కలిగి ఉన్న వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారో, ఎంతమందికి అయితే ఆ విషయాన్ని దేవ వారు గ్రహించినారో అయా వారు మరలా మిమ్మల్ని తన హృదయంలోకి ఆహ్వానించే వ్యక్తులుగా మరలా మీ సన్నిధి వెనక్కి తెచ్చుకునే వ్యక్తులుగా అయా ఏ ప్రభావం అయితే వారి హృదయాల్లో నుంచి వెళ్ళిపోయిందో, ఏ సన్నిధి అయితే వారి హృదయాల్లో నుంచి వెళ్ళిపోయిందో ఆ సన్నిధిని పశ్చాత్తాపులై అయా మీ పాదాల యొద్దకు వచ్చి అయా పశ్చాత్తాపడి సంసోను పశ్చాత్తాపడినట్లు మరలా మీ ఆత్మను ఆ బెడకి పంపారు. మరలా ఆ బెడకి ఎంట్రుకలు మరవడానికి సహాయం చేశారు అయా. అలాగే తండ్రి ఎంతమంది అయితే నాయనా మరి మా సంఘంలో దేవా మరి మాలో ఎంతమంది అయితే మీ సన్నిధిని కోల్పోయాము అనే విషయాన్ని గ్రహించినాము అయా. మేమందరము కూడా మరలా మీ పాదాలు ఎద్దకు వచ్చి పశ్చాత్తాపమై అయా మరలా మీ సన్నిధిని వెనక్కి తెచ్చుకునే వారంగా మరలా మీ సన్నిధిని మేము మా హృదయాల్లో తెచ్చుకునే వారంగా తండ్రి మిమ్మల్ని ఇంటి బయట కాకుండా ఇంటి లోపల కూర్చుండ పెట్టే వారంగా ఉండనట్లుగా సహాయం చేయమని అయా ఈ చిన్న ప్రార్థనకు ఈ మీరు ఇచ్చిన మాటలకు ముద్ర వేసి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కొనియాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.